ఒరిజినల్ బైబిల్. బైబిల్ తర్వాత వచ్చేది ఏదైనా డూప్లికేట్. అది ఏదైనా ఖురాన్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అది డూప్లికేట్ పుస్తకం అని. అల్లాహకి అసలు ప్రేమించడమే రాదు. ప్రేమ లేకుండా క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో అబ్రహాం, ఖురాన్లో ఇబ్రహీం, బైబిల్లో సొలోమాన్, అక్కడ సులేమాన్. ప్రతి మగపిల్లవాడు కూడా పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి చేసుకోవాలి, అంటే పురుషాంగం ముందటి చర్మాన్ని కట్ చేసుకోవాలి. ఇది మీకు నాకు మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్, ఒడంబడిక. పాస్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్, ఈ పేరు మీరు వినేమంటారు. ఆయన మాట్లాడిన ఒక వీడియో, అది అఫీషియల్గా రికార్డ్ అవుతుంది అనే స్పృహతో మాట్లాడా, లేకపోతే ఆయన పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి ఎవడో రికార్డ్ చేసి రిలీజ్ చేశాడా అనేది అర్థం కావట్లేదు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇస్లాం ప్రవక్త బ్రదర్ రఫీ యేసుక్రీస్తు బలి సిలువ అవసరం లేదు అంటున్నాడు. అల్లా ఎవరినైనా క్షమిస్తాడు అంటున్నాడు. అల్లా యెహోవా ఒకటేనా? ఇప్పుడు నీకు రఫీ ఇంపార్టెంటా, బైబిల్ ఇంపార్టెంటా? రఫీ ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? యేసుప్రభు ఎక్కువైతే యేసుప్రభు నేను చావకపోతే నీకు రక్షణ లేదురా అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చా ఈ లోకంలోకి అంటే చాలా స్పష్టంగా చెప్పాడు, నేను మీ పాపాలను మోసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. అంత స్పష్టంగా చెప్తే ఆడు ఎవడో తురుంకన్నా గడు రఫీ గారు చెప్పాడంటే ఏమని చెప్పాలాడు? ఆ డూప్లికేట్ పుస్తకం వేసుకొని తిరిగేవాడు. చూడండి, ఆ రఫీ అనేవాడు డూప్లికేట్ పుస్తకం వేసుకుని తిరిగేవాడు, అంటే ఖురాన్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అది డూప్లికేట్ పుస్తకం అని. ఓకే, ఒరిజినల్ బైబిల్. బైబిల్ తర్వాత వచ్చేది ఏదైనా డూప్లికేట్. అది ఏదైనా ఒరిజినల్ బైబిల్ అంటే బైబిల్ తర్వాత వచ్చింది కాబట్టి అది డూప్లికేట్. సరే, ఈ ఫార్ములా ప్రకారం హిందూ గ్రంథాలు మొట్టమొదటి వచ్చాయి కదా, సృష్టి ఆది నుంచి ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి బైబిల్ కూడా డూప్లికేటే కదా. ఈ విషయం బైబిల్లోనే ఉంటుంది. విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళని దాడులు చేసి చంపండి అని చెప్పాడు. అన్య దేవతలను ఆరాధించే వాళ్ళని చంపండి అని బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో, బైబిల్లో మొట్టమొదటిగా రాయబడ్డాయి అని చెప్పబడుతున్నటువంటి మొదటి 5 పంచకాండలు అంటారు కదా, ఆ పంచకాండల్లో మోషే అనేవాడు రాశాడు. అంటే మోషే అనేవాడు యోధా మతాన్ని ప్రారంభించడానికి ముందే విగ్రహారాధన రూపంలో భగవంతుణ్ణి ఆరాధించే సాంప్రదాయాలు లోకంలో ఉన్నాయి. అది హిందుత్వమే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఉంది. కాబట్టి ఒరిజినల్గా సృష్టి ఆది నుంచి ఆరంభం నుండి ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి ఈ బైబిల్ అనేది డూప్లికేట్ కదా, ఈయన చెప్తున్న లెక్క ప్రకారం. అల్లా ఎవరినైనా క్షమిస్తాడంటే ఒక్క వచనం చూపించి నాకు అల్లా క్షమిస్తాడని. ఒక్క వచనం చూపించు. అల్లాకి అసలు ప్రేమించడమే రాదు. మొత్తం 114 అధ్యాయాల ఖురాన్లో ప్రేమించే అల్లా అని ఎక్కడ లేదు. ప్రేమ లేకుండా క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? దయ చూపించేవాడు ఆయన, క్షమించడం రాదు. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఖురాన్ ప్రకారం నేను చచ్చిపోతే జన్నత్ చేరుకుంటా, పరలోకంలో చేరుకుంటా అని ఒక్కడిని చెప్పమని నాకు చెప్పలేరు. కుదాగవా అంటారు, దేవుడు చూసుకుంటాడు. అంటే ఖురాన్ ప్రకారం వాళ్ళు స్వర్గానికి పోతారు అనేది చెప్పడం సాధ్యం కాదు అని ఈయన అభిప్రాయమా? ముస్లిమ్స్ కూడా అలా నమ్మరు, వాళ్ళు అలా భావించరు అని చెప్తున్నాడా? ఒకవేళ అది నిజమైతే కొంతమంది సైకోగాళ్ళు ఏకంగా ఆత్మాహుతి దాడులు కూడా చేస్తున్నారు కదా. ఈ ఆత్మాహుతి దాడులు చేయడం ద్వారా మాకు స్వర్గం వస్తుంది అని నమ్ముతున్నారు కదా. మరి వాళ్ళలో ఆ పైత్యం అంతలా ముదిరిపోవడానికి కారణం నమ్మకం ఉండబట్టే కదా. మొట్టమొదట ఒక నమ్మకం ఉంటేనేగా అలాంటి పిచ్చి పనులు అయినా చేసేది. మరి వాళ్ళకి అసలు నమ్మకమే లేదు, గ్యారంటీగా చెప్పలేరు అని చెప్తాడేంటి? దేవుడి చిత్తం అయితే అవుతుంది. లేదు, ప్రేమించడం చేతగాని అల్లా, ప్రేమకు కేంద్రమైన యెహోవా ఒకటే ఎలా అవుతారు? అబ్బా ఆణిముత్యం. అసలు ప్రేమకు కేంద్రమా ఏమన్నాడు? ప్రేమించడం చేతగాని అల్లా, ప్రేమకు కేంద్రమైన యెహోవా ఒకటే ఎలా అవుతారు? అసలు ఇది హైలైట్, ఆణిముత్యం ఇది. ప్రేమించడం చేతగాని అల్లా, ప్రేమకు కేంద్రమైన యెహోవా. ఎవరని తింటే నిజమే అనుకుంటారుగా. అవరు పొరపాటున అవరు. నా పేరు రమేష్ రెడ్డి, ఇంకోటి ఎవడో రమేష్ రెడ్డి, మిత్రం ఒకటవుతామా? మా బ్లడ్ గ్రూప్ వేరు, మా పర్సనాలిటీ వేరు, మా డిఎన్ఏ వేరు. యెహోవా డిఎన్ఏ అల్లా డిఎన్ఏ సెట్ కాదు. ఎలా ఒకటవుతారు? పేర్లు ఒకటే కానీ సెట్ కాదు. ఖురాన్లో మొహమాటానికో మాట వరుసకో చాలాసార్లు వాళ్ళు రాసుకున్నారు,
అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయినటువంటి అల్లా అని చెప్పి. కానీ బైబిల్లో అయితే ఏకంగా ఆయన దహించు అగ్ని, ఆయన ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళ మీద రగులుకుంది కాబట్టి వాళ్ళని తగలబెట్టాడు, ఇవన్నీ పేజీకి ఒకటి రాసి పారేసి ముక్కలు ముక్కలుగా నరికించాడు, పిల్లల్ని బండకేసి బాదాడు, ఇవన్నీ మీరు బైబిల్ నిండా రాసేసి ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు ప్రతిబింబం, కేంద్రం, పాలకేంద్రం అని ఎట్లా చెప్తున్నారు సిగ్గు లేకుండా? మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉండదా? ఇప్పుడు మీరు బైబిల్లో యేసు క్యారెక్టర్ చదివి అబ్బా ఈయన శాంతి కరుణ ప్రేమ కలిగిన వాడు అని ఒక అభిప్రాయానికి వస్తున్నారు. దానికి ఎంతో కొంత అవకాశం ఉంది. పూర్తిగా 100% అది నిజం కాకపోయినా అలా భావించడానికి కొంత స్కోప్ ఉంది యేసు క్యారెక్టర్ వరకు. ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా క్యారెక్టర్ చదివినోడు ఎవడన్నా ఆయన ప్రేమకి కేంద్రం అని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అసలు మీకు అసలు ఒక మనస్సాక్షి అనేది ఉండదా? అంతరాత్మ అనేది ఉండదా? ఈ భూమి మీద అత్యంత క్రూయల్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే బైబిల్లో దేవుడి క్యారెక్టర్, యెహోవా క్యారెక్టర్. ఆ మాత్రం బుర్ర పనిచేయదా మీకు? ఆ మాత్రం సైకోయిజం మీకు అర్థం కావట్లేదా? ఆ మాత్రం చిప్పు లేదా మీకు? చదువుతుంటే అర్థం కాదా? మిమ్మల్ని మూరి మోసం చేసుకుని జనాలందరినీ ఎర్రిపప్పలను చేద్దామంటే ఎట్లా కుదిరిద్ది? మరి ఈరోజు అందరి చేతుల్లోకి వచ్చేసింది బైబిల్. మాలాంటి వాళ్ళం చదివి మాట్లాడుతూ ఉన్నాం. ఈ బైబిల్ అందరి దగ్గర లేని టైంలో కేవలం పోపు దగ్గర మాత్రమే ఉండేది. వాళ్ళు చెప్పిందే వేదం, దాన్నే చీకటి యుగం అంటారు. బైబిల్లో ఇలా ఉంటుంది అంటే ఇక అదే నమ్మాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అసలు అందులో ఏముందో కూడా ఎవరికి తెలియదు. అలాంటి చీకటి యుగాల్లో మీరు చెప్తున్నటువంటి బైబిల్ దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమకు కేంద్రం అంటే నడుస్తుంది. ఇప్పుడు ఎలా కుదిరిద్ది? అంత దిక్కుమాలిన క్యారెక్టర్ భూమి మీద ఇంకెక్కడ లేదని చెప్పి మనం చక్కగా ఆధారాలతో సహా చూపిస్తుంటే మళ్ళీ ఏమంటాడు ఈయన? ఖురాన్లో ఉన్న అల్లాకి బైబిల్లో ఉన్న యెహోవాకి అసలు సంబంధం లేదు, DNA వేరు అంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖురాన్లో ఉంటారు. బైబిల్లో అబ్రహాం, ఖురాన్లో ఇబ్రహీం, ఇక్కడ యాకోబు, అక్కడ యాకూబ్, ఇక్కడ దావీదు, అక్కడ దావూద్, ఇక్కడ మోషే, అక్కడ మూసా. బైబిల్లో సొలొమాన్, అక్కడ సులేమాన్. ఈ ప్రవక్తలు అందరూ ఉంటారు. అలాగే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో ప్రధానంగా అవన్నీ కూడా ఖురాన్లో ఉంటాయి. వాటిని ముస్లిమ్స్ ఇప్పటికీ తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. క్రైస్తవులు మాత్రమే మాకు ఓల్డ్ టెస్ట్మెంట్ కొట్టేశారు, రద్దు చేయబడింది అని వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. కానీ వీళ్ళు ఇలా ఎస్కేప్ అవ్వడానికి కారణం ఎవరంటే పౌలు. ఆ పౌలు వచ్చి అవి మీరు ఆచరించడానికి కష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసి పక్కన మింగండి అని చెప్పాడు. అవేంటి అంటే సుంతి చేయించుకోవాలి. ఈ సుంతి ఎవరు చేయించుకుంటున్నారు? ఇప్పుడు ముస్లిమ్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ సున్నతి ఆచారం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఆదికాండం 17వ అధ్యాయంలో బైబిల్ దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన, ఒడంబడిక చేసుకున్నట్లుగా ఉంటుంది. ప్రతి మగపిల్లవాడు కూడా పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి చేసుకోవాలి, అంటే పురుషాంగం ముందటి చర్మాన్ని కట్ చేసుకోవాలి. ఇది మీకు నాకు మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్, ఒడంబడిక, దానికి గుర్తుగా ఉంటుంది. ఈ సుంతి పాటించకపోతే వాడు నా ప్రజల నుంచి కొట్టివేయబడతాడు, వాడు నేను చంపేస్తానని చెప్తాడు. ఇది క్రైస్తవ మతంలో అడ్డంగా మారింది. అంటే వేరే జాతుల వాళ్ళని మత మార్పిళ్ళు చేయడానికి మరి ఇందులోకి వచ్చిన తర్వాత సుంతి చేసుకోవాలా అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని పౌలు అనేవాడు చేంజ్ చేశాడు. దీనివల్ల వాళ్ళు మత మార్పిడి అవ్వడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి దీన్ని తీసి పక్కన మేము డస్ట్బిన్లు వేసేయండి, సుంతి చేసుకోకపోయినా ఏం కాదు అని చెప్పి. అవన్నీ కూడా ఆ కాలంలో ఏదో ఉబుసుపోక చెప్పుకున్న కబుర్లు, పాత నిబంధన అంతా కూడా అవి మనకు పనికిరావు అని చెప్పి పక్కన పడేసింది ఎవరు? పౌలు. కానీ ముస్లిమ్స్ ఇప్పటికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి అదే బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞని ఖురాన్లో కూడా చేర్చారు, అక్కడ కూడా రాసుకున్నారు. ఈ ఆజ్ఞని ఇప్పటికీ ముస్లిమ్స్ ఫాలో అవుతున్నారు. అలాగే గడ్డం పక్కల గొరిగించుకోకూడదు, ఇది కూడా బైబిల్లో ఉంది ఆజ్ఞ. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ ఫాలో అవుతున్నారు, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలనే. మీరు బైబిల్ దేవుడి క్యారెక్టర్ని వదిలేసి అసలు ఆయనకి మీకు సంబంధం లేదన్నట్లుగా మీకు మీరే కొత్తగా ఒక బైబిల్ రాసేసుకుని మళ్ళీ ఖురాన్లో ఉన్న దేవుడు బైబిల్ దేవుడు ఒకరు కాదు. ఇక మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే గొర్రెలు ఉన్నారు కాబట్టి మీ వ్యాపారం నడుస్తుంది. ఎంతకాలం నడుస్తుందో చూద్దాం.